హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈరోజు నేను ఈ వీడియోలో చిన్న చిన్న వాక్యాలని టెన్సెస్ రూపంలో ఏ విధంగా చెప్పాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే పనులు, పాస్ట్ టెన్స్ ఇదివరకే జరిగిన పనులు, ఫ్యూచర్ టెన్స్ తర్వాత జరగబోయే పనులు. ఈ విధంగా 3 టెన్సెస్ గురించి చిన్న చిన్న వాక్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు వీడియో ఎండ్‌లో ఏదైనా ఒక వర్బ్‌ని క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. ఐ డూ అంటే నేను చేస్తాను. చేస్తాను అని చెప్తున్నాను. అంటే ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఐ డిడ్ నేను చేశాను. ఆల్రెడీ చేశాను. నిన్న గావచ్చు, అంతకుముందు గావచ్చు, అంతకుముందు ఎప్పుడో గావచ్చు. కానీ చేశాను. కాబట్టి ఐ డిడ్. ఐ విల్ డూ నేను చేస్తాను. ఇంకా జరగలేదు. తర్వాత జరుగుతుంది. నేను రేపు చేస్తాను. ఎల్లుండి చేస్తాను. నెక్స్ట్ మంత్ చేస్తాను. అంటే ఇవన్నీ తర్వాత జరగబోయే పనులే కాబట్టి ఐ విల్ డూ టుమారో అంటే రేపు చేస్తాను. ఐ విల్ డూ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల చేస్తాను. ఈ విధంగా తర్వాత జరగబోయేటట్టుగా చెప్పాలి. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. ఐ గో నేను వెళ్తాను. ఐ గో నేను వెళ్తాను. ఐ వెంట్ నేను వెళ్ళాను. ఐ వెంట్ నేను వెళ్ళాను. ఐ విల్ గో నేను వెళ్తాను. ఐ విల్ గో టుమారో నేను రేపు వెళ్తాను. ఐ కమ్ నేను వస్తాను. ఐ కమ్ నేను వస్తాను. ఐ కేమ్ నేను వచ్చాను. ఐ కేమ్ నేను వచ్చాను. ఐ విల్ కమ్ నేను వస్తాను. ఐ విల్ కమ్ నేను వస్తాను. ఐ ఈట్ నేను తింటాను. ఐ ఈట్ నేను తింటాను. ఐ ఏట్ నేను తిన్నాను. ఐ ఏట్ నేను తిన్నాను. ఐ విల్ ఈట్ నేను తింటాను. ఐ విల్ ఈట్ నేను తింటాను. ఐ స్పీక్ నేను మాట్లాడతాను. ఐ స్పీక్ నేను మాట్లాడతాను. ఐ స్పోక్ నేను మాట్లాడాను. ఐ స్పోక్ నేను మాట్లాడాను. ఐ విల్ స్పీక్ నేను మాట్లాడతాను. ఐ విల్ స్పీక్ నేను మాట్లాడతాను. నెక్స్ట్ ఐ సీ నేను చూస్తాను. ఐ సీ నేను చూస్తాను. ఐ సా నేను చూశాను. ఐ సా నేను చూశాను. ఐ విల్ సీ నేను చూస్తాను. ఐ విల్ సీ నేను చూస్తాను. ఐ టేక్ నేను తీసుకుంటాను. ఐ టేక్ నేను తీసుకుంటాను. ఐ టుక్ నేను తీసుకున్నాను. ఐ టుక్ నేను తీసుకున్నాను. ఐ విల్ టేక్ నేను తీసుకుంటాను. ఐ విల్ టేక్ నేను తీసుకుంటాను. ఐ గివ్ నేను ఇస్తాను. ఐ గివ్ నేను ఇస్తాను. ఐ గేవ్ నేను ఇచ్చాను. ఐ గేవ్ నేను ఇచ్చాను. ఐ విల్ గివ్ నేను ఇస్తాను. ఐ విల్ గివ్ నేను ఇస్తాను. ఐ మేక్ నేను తయారు చేస్తాను. ఐ మేక్ నేను తయారు చేస్తాను. ఐ మేడ్ నేను తయారు చేశాను. ఐ మేడ్ నేను తయారు చేశాను. ఐ విల్ మేక్ నేను తయారు చేస్తాను. ఐ విల్ మేక్ టుమారో నేను రేపు తయారు చేస్తాను. ఐ ఫైండ్ నేను కనుగొంటాను. ఐ ఫైండ్ నేను కనుగొంటాను. ఐ ఫౌండ్ నేను కనుగొన్నాను. ఐ ఫౌండ్ నేను కనుగొన్నాను. ఐ విల్ ఫైండ్ నేను కనుగొంటాను. ఐ విల్ ఫైండ్ నేను కనుగొంటాను. ఐ థింక్ నేను ఆలోచిస్తాను. ఐ థింక్ నేను ఆలోచిస్తాను. ఐ థాట్ నేను ఆలోచించాను. ఐ థాట్ నేను ఆలోచించాను. ఐ విల్ థింక్ నేను ఆలోచిస్తాను. ఐ విల్ థింక్ నేను ఆలోచిస్తాను. ఐ నో నాకు తెలుసు. ఐ నో నాకు తెలుసు. ఐ న్యూ నాకు తెలిసింది. ఐ న్యూ నాకు తెలిసింది. ఐ విల్ నో నాకు తెలుస్తుంది. ఐ విల్ నో నాకు తెలుస్తుంది. ఐ సే నేను చెబుతాను. ఐ సే నేను చెబుతాను. ఐ సెడ్ నేను చెప్పాను. ఐ సెడ్ నేను చెప్పాను. ఐ విల్ సే నేను చెబుతాను. ఐ విల్ సే నేను చెబుతాను. ఐ రైట్ నేను రాస్తాను. ఐ రైట్ నేను రాస్తాను. ఐ రోట్ నేను రాశాను. ఐ రోట్ నేను రాశాను. ఐ విల్ రైట్ నేను రాస్తాను. ఐ విల్ రైట్ నేను రాస్తాను. ఐ రీడ్ నేను చదువుతాను. ఐ రీడ్ నేను చదువుతాను. ఐ రీడ్ నేను చదివాను. ఐ రీడ్ నేను చదివాను. ఐ విల్ రీడ్ నేను చదువుతాను. ఐ విల్ రీడ్ నేను చదువుతాను. ఐ వర్క్ నేను పని చేస్తాను. ఐ వర్క్ నేను పని చేస్తాను. ఐ వర్క్డ్ నేను పని చేశాను. ఐ వర్క్డ్ నేను పని చేశాను. ఐ విల్ వర్క్ నేను పని చేస్తాను. ఐ విల్ వర్క్ నేను పని చేస్తాను. ఐ ప్లే నేను ఆడుతాను. ఐ ప్లే నేను ఆడుతాను. ఐ ప్లేడ్ నేను ఆడాను. ఐ ప్లేడ్ నేను ఆడాను. ఐ విల్ పే నేను ఆడతాను.
ఐ విల్ ప్లే నేను ఆడుతాను. ఐ విల్ ప్లే నేను ఆడుతాను. ఐ బై నేను కొంటాను. ఐ బై నేను కొంటాను. ఐ బాట్ నేను కొన్నాను. ఐ బాట్ నేను కొన్నాను. ఐ విల్ బై నేను కొంటాను. ఐ విల్ బై నేను కొంటాను. ఐ బ్రింగ్ నేను తీసుకువస్తాను. ఐ బ్రింగ్ నేను తీసుకువస్తాను. ఐ బ్రాట్ నేను తీసుకువచ్చాను. ఐ బ్రాట్ నేను తీసుకువచ్చాను. ఐ విల్ బ్రింగ్ నేను తీసుకువస్తాను. ఐ విల్ బ్రింగ్ నేను తీసుకువస్తాను. ఐ చూస్ నేను ఎంచుకుంటాను. ఐ చూస్ నేను ఎంచుకుంటాను. ఐ చోజ్ నేను ఎంచుకున్నాను. ఐ చోజ్ నేను ఎంచుకున్నాను. ఐ విల్ చూస్ నేను ఎంచుకుంటాను. ఐ విల్ చూస్ నేను ఎంచుకుంటాను. నెక్స్ట్ ఇప్పటి వరకు ఐ అనే సబ్జెక్ట్తో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు యు, వి, దే ఈ సబ్జెక్ట్స్తో నేర్చుకుందాం. యు డూ నువ్వు చేస్తావు. యు డూ నువ్వు చేస్తావు. యు డిడ్ నువ్వు చేశావు. యు డిడ్ నువ్వు చేశావు. యు విల్ డూ నువ్వు చేస్తావు. యు విల్ డూ నువ్వు చేస్తావు. యు గో నువ్వు వెళ్తావు. యు గో నువ్వు వెళ్తావు. యు వెంట్ నువ్వు వెళ్ళావు. యు వెంట్ నువ్వు వెళ్ళావు. యు విల్ గో నువ్వు వెళ్తావు. యు విల్ గో నువ్వు వెళ్తావు. యు కమ్ నువ్వు వస్తావు. యు కమ్ నువ్వు వస్తావు. యు కేమ్ నువ్వు వచ్చావు. యు కేమ్ నువ్వు వచ్చావు. యు విల్ కమ్ నువ్వు వస్తావు. యు విల్ కమ్ నువ్వు వస్తావు. యు ఈట్ నువ్వు తింటావు. యు ఈట్ నువ్వు తింటావు. యు ఏట్ నువ్వు తిన్నావు. యు ఏట్ నువ్వు తిన్నావు. యు విల్ ఈట్ నువ్వు తింటావు. యు విల్ ఈట్ నువ్వు తింటావు. యు స్పీక్ నువ్వు మాట్లాడతావు. యు స్పీక్ నువ్వు మాట్లాడతావు. యు స్పోక్ నువ్వు మాట్లాడావు. యు స్పోక్ నువ్వు మాట్లాడావు. యు విల్ స్పీక్ నువ్వు మాట్లాడతావు. యు విల్ స్పీక్ నువ్వు మాట్లాడతావు. నెక్స్ట్ వి డూ వి అనే సబ్జెక్ట్స్ ఏ విధంగా చెప్తాము. వి డూ మనం చేస్తాము. వి డూ మనం చేస్తాము. వి డిడ్ మనం చేశాము. వి డిడ్ మనం చేశాము. వి విల్ డూ మనం చేస్తాము. వి విల్ డూ మనం చేస్తాము. వి గో మనం వెళ్తాము. వి గో మనం వెళ్తాము. వి వెంట్ మనం వెళ్ళాము. వి వెంట్ మనం వెళ్ళాము. వి విల్ గో మనం వెళ్తాము. వి విల్ గో మనం వెళ్తాము. వి కమ్ మనం వస్తాము. వి కమ్ మనం వస్తాము. వి కేమ్ మనం వచ్చాము. వి కేమ్ మనం వచ్చాము. వి విల్ కమ్ మనం వస్తాము. వి విల్ కమ్ మనం వస్తాము. వి ఈట్ మనం తింటాము. వి ఈట్ మనం తింటాము. వి ఏట్ మనం తిన్నాము. వి ఏట్ మనం తిన్నాము. వి విల్ ఈట్ మనం తింటాము. వి విల్ ఈట్ మనం తింటాము. వి స్పీక్ మనం మాట్లాడతాము. వి స్పీక్ మనం మాట్లాడతాము. వి స్పోక్ మనం మాట్లాడాము. వి స్పోక్ మనం మాట్లాడాము. వి విల్ స్పీక్ మనం మాట్లాడతాము. వి విల్ స్పీక్ మనం మాట్లాడతాము. దే డూ వాళ్ళు చేస్తారు. దే డూ వాళ్ళు చేస్తారు. దే డిడ్ వాళ్ళు చేశారు. దే డిడ్ వాళ్ళు చేశారు. దే విల్ డూ వాళ్ళు చేస్తారు. దే విల్ డూ వాళ్ళు చేస్తారు. దే గో వాళ్ళు వెళ్తారు. దే గో వాళ్ళు వెళ్తారు. దే వెంట్ వాళ్ళు వెళ్ళారు. దే వెంట్ వాళ్ళు వెళ్ళారు. దే విల్ గో వాళ్ళు వెళ్తారు. దే విల్ గో వాళ్ళు వెళ్తారు. దే కమ్ వాళ్ళు వస్తారు. దే కమ్ వాళ్ళు వస్తారు. దే కేమ్ వాళ్ళు వచ్చారు. దే కేమ్ వాళ్ళు వచ్చారు. దే విల్ కమ్ వాళ్ళు వస్తారు. దే విల్ కమ్ వాళ్ళు వస్తారు. దే ఈట్ వాళ్ళు తింటారు. దే ఈట్ వాళ్ళు తింటారు. దే ఏట్ వాళ్ళు తిన్నారు. దే ఏట్ వాళ్ళు తిన్నారు. దే విల్ ఈట్ వాళ్ళు తింటారు. దే విల్ ఈట్ వాళ్ళు తింటారు. దే స్పీక్ వాళ్ళు మాట్లాడతారు. దే స్పీక్ వాళ్ళు మాట్లాడతారు. దే స్పోక్ వాళ్ళు మాట్లాడారు. దే స్పోక్ వాళ్ళు మాట్లాడారు. దే విల్ స్పీక్ వాళ్ళు మాట్లాడతారు. దే విల్ స్పీక్ వాళ్ళు మాట్లాడతారు. నెక్స్ట్ ఇప్పుడు బై అనే వర్బ్ గురించి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయని తెలుసుకుందాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్ అనేది ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఏంటిది? బై. సబ్జెక్ట్ V2 ఫామ్ ఏంటిది? బాట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ ప్లస్ V3 ఈ విధంగా వచ్చినప్పుడు హ్యావ్ బాట్.
సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4. V4 అంటే ఏంటిది? V1 ప్లస్ ఐఎన్‌జీ. V1 ప్లస్ ఐఎన్‌జీ అనే ఫార్మ్ V4 లాగా ఉంటుంది. V4 అంటే ఏంటి? బయింగ్. V1 ఏంటి? బై. BUY బై ప్లస్ ఐఎన్‌జీ బయింగ్. ఈ విధంగా ఉంటుంది. యామ్ బయింగ్. సబ్జెక్ట్ ప్లస్ V5. V5 అంటే ఏంటిది? V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. సెంటెన్స్‌ని బట్టి ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకేం యాడ్ అయింది? ఎస్ యాడ్ అయింది. బైస్. వర్బ్ ఫామ్ ఏంటిది? బేస్ ఫామ్ V1 రూపంలో ఉంటుంది. వర్బ్ ఏంటి? బై. మీనింగ్ కొనుగోలు చేయు. బై అంటే కొనుగోలు చేయు. ఈ విధంగా చెప్తూ ఉంటాము. ఏం కొనాలి? ఐ బై ఫ్రూట్స్. ఐ బై ఫ్రూట్స్. నేను పండ్లు కొనుగోలు చేస్తాను. ఐ బై ఫ్రూట్స్. నేను పండ్లు కొనుగోలు చేస్తాను. పాస్ట్ సింపుల్ అంటే V2 బాట్. బై కాస్త బాట్ లాగా మారుతుంది. కొనుగోలు చేశాను. ఆల్రెడీ జరిగింది గదా! పాస్ట్ టెన్స్‌లో జరగాలి గదా! అందుకని కొనుగోలు చేశాను. ఐ బాట్ ఫ్రూట్స్. ప్రెజెంట్ అయితే కొనాలి అంటే బై. ఆల్రెడీ కొంటే బాట్. నేను పండ్లు కొనుగోలు చేశాను. ఐ బాట్ ఫ్రూట్స్. నేను పండ్లు కొనుగోలు చేశాను. పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫార్మ్. ఇది కూడా బాట్ సేమ్ ఉంటుంది. కొనుగోలు చేసి ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగిపోయింది. ఐ హావ్ బాట్ ఫ్రూట్స్. నేను పండ్లు కొనుగోలు చేశాను. ఐ హావ్ బాట్ ఫ్రూట్స్. V2 వస్తేనేమో ఓన్లీ బాట్. V3 అయితేనేమో హావ్ బాట్. ప్రెజెంట్ పార్టిసిపుల్ V4 ఫార్మ్ బయింగ్. కొనుగోలు చేస్తూ ఇంకా జరుగుతుందన్నమాట ఇది. ఐ యామ్ బయింగ్ ఫ్రూట్స్. ఐ యామ్ బయింగ్ ఫ్రూట్స్. నేను పండ్లు కొనుగోలు చేస్తున్నాను. చేస్తున్నాను అంటే ఇంకా జరుగుతుంది. కాబట్టి బయింగ్. ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి వాచింగ్. నేను చెప్తున్నాను కాబట్టి టీచింగ్. ఈ విధంగా V4 ఫార్మ్ ఉంటుంది. థర్డ్ పర్సన్ అంటే V5. థర్డ్ పర్సన్ అంటే ఎవరు? హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ ఉంటుంది. ఇక్కడ మన ఎగ్జాంపుల్‌లో ఏముంది? హీ ఉంది. బైస్ కొనుగోలు చేస్తాడు. హీ బైస్ ఫ్రూట్స్. షీ బైస్ ఫ్రూట్స్. ఈ విధంగా చెప్పాలి. అతను పండ్లు కొనుగోలు చేస్తాడు. ఈ విధంగా ఉంటుంది. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో చెప్పబడిన చిన్న చిన్న సెంటెన్సెస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇవే ఎగ్జాంపుల్స్, ఇవే వర్బ్స్ యూజ్ చేసుకొని కొంచెం పెద్ద సెంటెన్సెస్ చెప్తాను. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది బేసిక్ కాబట్టి చిన్న చిన్నగా చెప్పాను. నెక్స్ట్ వీడియో కొంచెం అడ్వాన్స్‌గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.